ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండాటు అంజన్న ఆలయంలో ఉన్నాము. ఇక్కడికైతే చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అయితే అన్ని దారులు సైతం కొండగట్టు వైపు అయితే మళ్ళాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడికైతే చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అంజన్న స్వామి అయితే భక్తులు అయితే పూజించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకైతే హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని ఆలయ ఈవో చంద్రశేఖర్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారండి? సుమారు 1.5 నుంచి 2 నుంచి 3 లక్షల వరకు వస్తారని మేము అనుకుంటున్నాము. గత మన చిన్న జయంతి సందర్భంగా సుమారు ఒక 2 లక్షల మంది భక్తులు వచ్చేసారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా వస్తారని భావిస్తున్నాము. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే వేసవి కాలము, ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే ప్రస్తుతం అయితే గతంలో చూసినట్లయితే కొంతవరకు అయితే ఇబ్బందులు అయితే ఎదురైనాయని కొంత భక్తుల నుంచి అయితే కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. శానిటేషన్ కావచ్చు, అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే కాలినడక కావచ్చు, ఇతరత్ర అయితే వాహనాలతో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కొంతవరకు నీటి సదుపాయం కావచ్చు, అంతేకాకుండా కొంత చలువ పందిర్లు ఏమైతే కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు సైతం మనం చూసాం గతంలో. అయితే ఇప్పుడు వాటిని అన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మొత్తం ఇక్కడనే కాకుండా మన JNTU నుంచి అక్కడ వరకు మన మరి అక్కడ వరకు కూడా దొంగలమర్రి వరకు కూడా అక్కడక్కడ మొత్తం 28 ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ కూడా మన తాత్కాలిక మన చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా సుమారు ఒక 600 మంది సిబ్బందిని తీసుకొని 3 షిఫ్టులు, ఈ 4-5 రోజులు 3 షిఫ్టులుగా వాళ్ళను ఏర్పాటు చేయడం. కోనేరు వద్ద, మన కళ్యాణకట్ట వద్ద, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయ వీధులు అన్నీ కూడా ఎలాంటి అపరిశుభ్రంగా లేకుండా వెంటనే పరిశుభ్రంగా ఉంచేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. బ్లీచింగ్ కానీ ఏవి కానీ మొత్తం విరివిగా వినియోగించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దేవస్థానంలోకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాథమిక 6 చోట్ల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే కలెక్టర్ యాస్మిన్ బాషా సైతం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం అయితే ఆ 3 రోజులు అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు కదా. ఎవరెవరు వస్తున్నారు సార్ ఇక్కడికి? అంటే ఎలా ఉండబోతుంది అంటే ఈ 3 రోజులకు సంబంధించి? మన జిల్లా కలెక్టర్ గారు ఈ మధ్యనే 2-3 సార్ల రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధికారులందరినీ కూడా ఈ దేవస్థానం నందు వివిధ విభాగాల యందు జిల్లా అధికారులందరినీ కూడా ఈ 3 రోజులు డిప్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చేసి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ వైజ్గా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు విధులు కేటాయించారు. దేవస్థానం నుంచి కూడా మేము అందరికి కూడా మా స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా విధులు కేటాయించి ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, గతంలో చూసినట్లయితే కొంతమంది ఇక్కడ ఎంప్లాయీస్ అయితే చేతి వాటం అయితే ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని అయితే ఎలా ఓవర్కమ్ చేస్తున్నారంటే వాటిని అటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడైతే అటువంటి చర్య ఎవరు కూడా పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు నేను ప్రతి కౌంటర్ను కూడా తనిఖీ చేస్తున్నా, ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతున్నది. అటువంటిది ఎలాంటి చర్యలు కూడా జరగవు ఈసారి. అటువంటిది ఏదైనా చిన్న లోపం జరిగినా సంబంధితుల మీద తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఓకే సార్, ప్రస్తుతం అయితే ఆలయ ఈవో అయితే దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పనిలో సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, అంతేకాకుండా ఇతర ఇబ్బందులు గతంలో జరిగిన ఇబ్బందులు కలగకుండా అయితే ఈవో అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే భక్తులకైతే అన్ని సకల సదుపాయాలు అయితే మేము కల్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా మేమైతే అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బందులైనా మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు, వారికి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్తున్నారు. చలువ పందిర్లు కావచ్చు, కొంతవరకు అయితే మంచినీటికి సంబంధించి అయితే గతంలో జరిగిన పునరావృతం కాకుండా అయితే చూస్తామంటున్నారు. అంతేకాకుండా శానిటేషన్కి సంబంధించి సైతం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. హెల్త్కి సంబంధించి అయితే ఒకవైపు ఎండలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో కాలినడకను కావచ్చు, ఇతర మార్గాల ద్వారా అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తగలకుండా అనేక ఆరోగ్య కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చలువ పందిర్లు కావచ్చు, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సైతం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు సైతం కొంత కాలినడకన వస్తున్నప్పుడు సైతం బ్యాగులకైతే స్టిక్కర్లు అంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే వాహనాలు వెనుక నుంచి వచ్చినప్పుడు కనబడుకుంటుంది కాబట్టి బ్యాగులకైతే స్టిక్కర్ లాంటి రేడియం స్టిక్కర్లు అయితే అంటేసుకోవాలని చెప్పి కొన్ని సూచనలు సైతం చేశారు. ప్రస్తుతం అయితే ఆలయ యువ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే చంద్రశేఖర్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.